గండాలు బాపు తండ్రి అని ఏడుకొండల ఎంకన్నకు దండ పెట్టుకుందామని పోతే కొత్త గండమే మోపాయ కాతుందట పోన్రి. కొండ మీదకి వంగ కారు ఆటో కిరాయిల కానో కొట్టే తందుకునే కొబ్బరికాయల కానో మాట్లాడుకొని రూపాయి అటు ఇటు బేరం చేసుకోవచ్చు. కానీ పులులు వస్తే పుట్టడు భయమే కదా. ఆ తిరుపతి కొండ మీద పుల అని ఈడికెళ్ళే మీరంత భయపడితే మరి దగ్గర పొంటి చూసిన వాళ్ళకు ఎంత దగడు గుట్టొచ్చు ఏం కథ. అసలే మనోళ్ళు అగో తోకంటే ఇగో పులి అంటారు. అసొంటిది అడవి పంటి సింహ చీకట్ల పులి పులి అని ఉరితే ఉత్తగానే ఊకుంటారా? తిరుపతి కొండ మీద పోయే నడకతో వల్ల నేను కూడా నడుస్తా మీతో పాటని దగ్గర దాకొచ్చిందంట పులి. ఎవరో దూరంకెళ్ళి చూసి వామో పులి పులి అని ఉర్రంగానే ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క సైడ్కు జరిగిపోయారు. అగోగో కళ్ళు మెరుస్తున్నాయి, అగోగో తోకు ఊతుంది, అగోగో అటుపోతుంది అని అనుకుంటే ఎవ్వరికి దోసినట్టు వాళ్ళు చెప్పేవారకల్లా పోరగాళ్ళు పొట్టేగాళ్ళుండి మమ్మీ పులే అని ఏడుపులు చాలు చేస్తే ముసలి ముత్తుకోళ్ళుండి అగో ఎటురుకుదుమ్రో ఇప్పుడు అన్నట్టు ఒక్క తిరిగి వణికిపోయారట. కానీ కానొస్తున్న వీడియోలో అయితే పులి పడలేదు. కానీ ఒకవేళ నిజంగానే పులి వచ్చి ఇంకో 5-6 అడుగులు ముంగటికేస్తే ఏంది పరిస్థితి? భక్తుల భద్రత ముచ్చటేంది అనుకుంటే నారాజైతున్నారట నడకతో వనబోయేటోళ్ళు. మొన్న మంగళవారం నాడు పట్టపాటిలే కొండ మీద అన్నమయ్య భవన్ కాడ ఊపిచ్చింది ఒప్పుసిరితో పులి. ఇప్పుడు ఇగో ఇట్లా భక్తులను భయపెట్టి టీజర్ చూపించి తిరిగిపోయింది. మరి సీసీ కెమెరాలు పెడతారో లేకుంటే రక్షణ సిబ్బందినే పెంచుతారో ఏం చేస్తారో గానీ ఏడేడికేలో ఇంకనని దర్శించుకొని వచ్చే భక్తులకు భయం లేకుండా చేయురు అనుకుంటా సోషల్ మీడియాలో కూడా పోస్టులు వేస్తున్నారు. ఏడాదికోసారైనా తిరుపతి టూర్ వేసే జనము.